Welcome to Spectrum IAS Academy. This is Bhaira Sivapotraju, Director, 2x1 Muradipeta, Guntur. ఏబిపిఎస్సి జాబ్ క్యాలెండర్లో మనకి రాబోతున్నటువంటి ముఖ్యమైనటువంటి నోటిఫికేషన్ చూసుకున్నట్లయితే గ్రూప్ 2. ఈ గ్రూప్ 2, గ్రూప్ 1 గురించి గైడెన్స్ ఇచ్చేటువంటి ఉద్దేశంతో గైడ్లైన్స్ అనేవి చిన్న చిన్న వీడియోస్ ద్వారా స్టార్ట్ చేయడానికి స్పెక్ట్రమ్ ఐఏఎస్ అకాడమీ సిద్ధంగా ఉంది. ఆ నేపథ్యంలోనే మనకి ముఖ్యంగా కూడా ఒక నూతనపరమైనటువంటి ఒక సబ్జెక్ట్ ఏమిటాయా అంటే మనకి ఇండియన్ సొసైటీ అనేది మనకి నూతనంగా ఇది లాస్ట్ టైం గ్రూప్ 2లో పెట్టినటువంటి అంశం అన్నమాట. మిగతావన్నీ హిస్టరీ కానీ, జాగ్రఫీ కానీ, కరెంట్ అఫైర్స్ కానీ, అథమెటిక్స్, రీజనింగ్ ఇవన్నీ కూడా ఏంటంటే మనకి గతంలో ఉన్నటువంటి అంశాలు. మరి యొక్క ఇండియన్ సొసైటీ అనేటువంటి సబ్జెక్ట్ని మనం ఎలా ప్రిపేర్ కావాలి. సో ఇండియన్ సొసైటీ అనేది ఎన్ని మార్కులకి ఇది మనకి ప్రిలిమినరీ ఎగ్జామినేషన్లో ఉంటుంది. ఇండియన్ సొసైటీలో ఉండేటువంటి సిలబస్ ఏంటి అనే అంశం గురించి ఈ వీడియోలో చెప్పవచ్చు. మనకు తెలుసు మనకి గ్రూప్ 2 అనేది 2 స్టేజెల్లో ఉన్నటువంటి ఎగ్జామ్. ఒకటి వచ్చేసరి ప్రిలిమినరీ ఎగ్జామినేషన్, 2 మెయిన్స్ ఎగ్జామినేషన్. ప్రిలిమినరీ ఎగ్జామినేషన్లో మనకి ఇండియన్ సొసైటీ యొక్క వెయిటేజ్ ఎంత అంటే 30 మార్క్స్ 30 క్వశ్చన్స్తో కంపోజ్ చేయటం జరిగింది. దీనిలో మనకి చూసుకున్నట్లయితే ముఖ్యంగా కూడా సిలబస్లో 3 అంశాలను ఇవ్వటం జరిగింది. ఒక అంశం వచ్చేసి స్ట్రక్చర్ ఆఫ్ ఇండియన్ సొసైటీ. స్ట్రక్చర్ ఆఫ్ ఇండియన్ సొసైటీ అంటే భారత సమాజం యొక్క నిర్మితి ఏ విధంగా ఉన్నది. దాంట్లో మనకి ఫ్యామిలీ, మ్యారేజ్, కిన్షిప్, క్యాస్ట్, ట్రైబ్, ఎథ్నిసిటీ, రిలీజియన్ అండ్ ఉమెన్ ఈ అంశాలు ఇవ్వటం జరిగింది. అదేవిధంగా మనకి సోషల్ ఇష్యూస్ తీసుకున్నట్లయితే 2వ అంశంగా ఇచ్చారు. అంటే అనేక రకమైనటువంటి సోషల్ ప్రాబ్లమ్స్ మనకి ఉన్నాయి. క్యాస్టిజం, కమ్యూనిజం అండ్ రీజనలిజం, క్రైమ్ అగెన్స్ట్ ఉమెన్, చైల్డ్ అబ్యూస్, చైల్డ్ లేబర్, యూత్ అన్రెస్ట్ అండ్ యాజిటేషన్స్. అంటే టోటల్గా 2వ చాప్టర్ అనేది మనకి సోషల్ ప్రాబ్లమ్స్ మీద ఉంది. తర్వాత మనకి 3వది వెల్ఫేర్ మెకానిజం మీద ఉంది. వెల్ఫేర్ మెకానిజం అంటే సమాజంలో సంక్షేమాన్ని తీసుకురావడానికి పనిచేస్తున్నటువంటి యంత్రాంగం ఏంటి, పాలసీస్ ఏంటి. అదే ఏపీపీఎస్సీలో అయితే ఏపీపీఎస్సీ పాలసీలు, అదే టీఎస్పీఎస్సీలో అయితే టీఎస్పీఎస్సీ తెలంగాణ పాలసీల మీద మనకి సిలబస్ కంపోజ్ చేయడం జరిగింది. పబ్లిక్ పాలసీస్ అండ్ వెల్ఫేర్ ప్రోగ్రామ్స్, తర్వాత కాన్స్టిట్యూషనల్ అండ్ స్టాట్యూటరీ ప్రొవిజన్స్ ఆఫ్ ది షెడ్యూల్డ్ కాస్ట్ అండ్ షెడ్యూల్డ్ ట్రైబ్స్, మైనారిటీస్, బీసీస్, ఉమెన్, డిజేబుల్డ్ అండ్ చిల్డ్రన్. ఎవరైతే మనకి సోషల్ జస్టిస్ ఇవ్వాలని చెప్పేసి ఒక టార్గెట్ గ్రూప్ని రాజ్యాంగం నిర్ణయించిందో వారికి సంబంధించిన వెల్ఫేర్ అంశాలన్నీ కూడా ఈ యొక్క భాగంలో పొందుపరచడం జరిగింది. ఇంకా ఇవే కాకుండా ఆరిజిన్ ఆఫ్ సోషియాలజీ, ఇవల్యూషన్ ఆఫ్ సోషియాలజీ, అదే సోషియాలజీ ఆరిజిన్కి దోహదపడ్డటువంటి శాస్త్రవేత్తలు ఎవరు, ఇవన్నీ కూడా మనం చదవలసినటువంటి ఆవశ్యకత ఉంది. ఈ సోషియాలజీ మీద నేను ప్రతిరోజు కూడా మీకు వీడియోస్ ద్వారా ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను. తప్పకుండా ప్రతి వీడియో కూడా సోషియాలజీ మీద చేయడం జరుగుతుంది. ప్లీజ్ ఫాలో అండ్ సబ్స్క్రైబ్ ది ఛానల్. థ్యాంక్ యూ వెరీ మచ్.